భక్తిదేవరయ ప్రేక్షకులకు నా నమస్కారం. అసలు సర్పదోషాలంటే ఏంటి? 12 రాసుల వారికి ఈ సర్పదోషాల వల్ల వచ్చే సమస్యలు, వాటికి పరిహారాలు ఇవాళ మనం నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహు ఆర్ శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది 12 లగ్నాల వాళ్ళకి ఆ 12 రాసుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. ఇప్పుడు గురువు గారు, ఈ మీనరాశి లేదా మీన లగ్నం వారికి ఈ సర్పదోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి? సమస్యలు వస్తే పరిహారాలు ఏంటో వివరించండి. షూర్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనలగ్నం ఆర్ మీన రాశి వారికి, మీనలగ్నంలో జన్మించిన వారికి ఉన్న ఇదేమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తండ్రితో ఉంటుంది రిలేషన్. అంటే వాళ్ళ తండ్రితోనే ఏదైనా వాళ్ళ లైఫ్ మొత్తం వెళ్తూ ఉంటుంది. అంటే తండ్రి ఎక్కువ కేర్ తీసుకోవడము, లేకపోతే తండ్రి గురించి వీళ్ళు కొంచెం సఫర్ అవ్వడము, తండ్రి వల్ల వీళ్ళు కొంచెం పెయిన్ అవ్వడము, లేదా తండ్రి బాధ్యత వీళ్ళు తీసుకోవడం, ఏదైనా వైస్ వర్స్ తండ్రితో ఉంటుంది. ఎందుకంటే పురుజున కర్మంతా తండ్రితో సంబంధం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ముఖ్యంగా మీనలగ్నం చూసుకునేటప్పుడు ఒకవేళ తండ్రి స్థానంలో, అంటే సింహరాశిలో తండ్రి స్థానాలు 2, ఒకటేమో వృశ్చికము అండ్ రాశి సింహరాశి కూడా తండ్రి యొక్క విషయాలను చెప్తుంది. ఎందుకంటే తండ్రి యొక్క పాస్ట్ లైఫ్లో ఉండే కర్మ అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి మీన లగ్నం వారికి. అలాంటప్పుడు అక్కడ రాహు ఉండగా జన్మించాడు అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటారు తండ్రిని. ఎలా అంటే అయ్యో నేను తండ్రి ఎంత బాగు చేస్తున్నా వీళ్ళు తండ్రి నెగిటివ్ కోణం చూస్తుంటారు, లేకపోతే వీళ్ళు ఎంత మంచి చేస్తున్నా తండ్రి దాన్ని నెగిటివ్ కోణంలో చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ తండ్రితో ఉండేటువంటి కర్మ అక్కడ మీరు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు పర్టికులర్గా సండేస్ మీరు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, సూర్యభగవాను చూస్తూ నిత్యము సూర్యభగవాను చూస్తూ ఓం దుర్గాయ నమః అనుకుంటూ నీళ్ళు వదలడం అనేది మంచి ఫలితం ఇస్తుంది ఒకటి. అండ్ అలాగే ఈ 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే అధికారులు కొంత శత్రువులుగా భావిస్తూ ఉంటాం మనం. ఒక్కోసారి చూడండి కొన్ని ఆఫీసెస్లో మేనేజర్తో పడదు కొంతమందికి. మేనేజర్ ఒక రకంగా రూల్ చేయడము, ఒక శత్రువుగా భావించడం ఇవి జరుగుతూ ఉంటాయి. మా మేనేజర్ మాత్రం ఇట్లా ప్రవర్తిస్తున్నాడని అంటూ ఉంటారు. ఇట్లాంటివి అవుతుంటారు, లేదా పై అధికారులతో. ఇవి కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా కర్కాటకంలో ఉంటుంది కొంతమందికి, 5వ స్థానంలో రాహు ఉంటాడు. అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అంటే గర్భం దాల్చినప్పుడు సంతానంతో, లేదా పిల్లల్ని అంటే వీళ్ళ సంతానాన్ని నీటి ప్రదేశాలకు పంపించినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంతానానికి ఈ సర్పదోషం వల్ల జలగండాలు ఏర్పడుతూ ఉంటాయి. అదొకటి చూసుకోవాలి. అయితే ఈ జలగండం చెప్పేటప్పుడు 8th లార్డ్ ఎక్కడున్నాడో పరిశీలన చేయాలి. ఓకే. ఇక అదేవిధంగా ఈ రాహు ఒక్కోసారి 2వ స్థానంలో, అంటే మేషంలోని వృశ్చికంలో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సర్పదోషాన్ని ఇస్తాడు. 2వ స్థానంలో ఇచ్చాడు అంటే మీరు ఏం చేయాలంటే పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎప్పుడైనా లైఫ్లో. అంటే లైఫ్లో వీళ్ళు స్ట్రక్ అవుతారు, ఎక్కువ ఇబ్బంది పడతారు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల. లేదా భాగ్యంలో ఏర్పడింది,
తండ్రికి అంటే తండ్రి ఇబ్బంది పడ్డం కానీ, తండ్రి సరిగ్గా లేక కుటుంబం ఇబ్బంది పడ్డం కానీ, కొంతమంది చూడండి కొంతమంది ఇళ్లలో తండ్రి మొత్తం బాధ్యతగా ఉంటే కొంతమందికి ఏదో వ్యసనాలు బారిన పడ్డమో ఇంకోటి వల్ల తండ్రి సరిగ్గా వాళ్ళకి చూసుకోడు. వాళ్ళకి ఏంటంటే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల సర్పదోషం ఏర్పడింది అని అర్థం అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక దీక్షలాగా 9వ స్థానంలో రాహు ఉన్నాడు. అలాంటప్పుడు అంటే ఇయర్లీ వన్స్ కొంతమంది చూడండి దుర్గా మాల వేసుకుంటూ ఉంటారు, అమ్మవారి దీక్ష తీసుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఏదైనా దీక్ష తీసుకోవడం ద్వారా కూడా, లేదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం ద్వారా భాగ్యస్థానంలో ముఖ్యంగా మీనలగ్నం వారికి ఏర్పడిన సర్పదోషం అనేటువంటిది తొలగిపోతుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాభస్థానము వ్యయ స్థానంలో కేతు ద్వారా సర్పదోషం ఏర్పడుతుంటుంది. లాభస్థానంలో ఏర్పడినప్పుడేమో వీళ్ళు పొరపాటున కూడా అంటే మకరంలో సర్పదోషం ఏర్పడింది కేతు ద్వారా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం వీళ్ళకి బిజినెస్ వల్ల జాబ్ ఇబ్బంది రావడం, జాబ్ వల్ల బిజినెస్ ఇబ్బంది రావడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఒకటి చూసుకోవాలి. 12లో సర్పదోషం ఏర్పడింది అంటే మాత్రం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు 12లో సర్పదోషం ఏర్పడింది, ఇన్వెస్ట్మెంట్ ప్రతిదీ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వీళ్ళు పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో సింజారి మణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు చేయవలసినటువంటిది వీళ్ళు రావి చెట్టు ఉంటుంది కదమ్మా, అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో ప్రతిష్ఠ చేసిన వాటి మీద అభిషేకం చేయడము, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇటువంటివి చేయడం ద్వారా, లేదా మరొకటి ఏంటంటే కాస్త వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం, వీటి వల్ల కూడా సర్పదోషాలు తగ్గుతాయి. గురువుగారు, ఇప్పుడు అసలు జాతకాలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేసారమ్మా. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నాకు జాతకం లేదు, నేను ఎలా తెలుసుకోవాలని. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు, మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండమ్మా. పాపం వాళ్ళు ఏమీ తప్పు చేయరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది, జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ, లేకపోతే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది. చాలామంది ఏమనుకుంటారంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మలో సర్పాన్ని చంపామనుకుంటారు. అలా కాదు. కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మ, డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, కిచెన్లోకి వెళ్ళకూడదు, వంట ఉండకూడదు అంటారు. వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అలా కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్. రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో. అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి 10th లార్డ్ అయినా పాడై ఉంటాడు, దశమాధిపతి అయినా పాడై ఉంటాడు. దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు, ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు. కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో 40 years 45 years 50 years దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు. అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదంటే అర్థం చేసుకోలే, ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి, మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. అవన్నీ అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతాయి, మనం హ్యాపీగా ఉంటాం. దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది, నాకేం భయం, సర్పదోషం ఉంటే ఏంటి, ఏ దోషం ఉంటే ఏంటి అనుకుని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా సెటిల్ అవ్వకపోవడం, లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక 20 ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు.
ఓకే. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని వ్యాపారాలు చేస్తారు. అవును. ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరం ఒక వ్యాపారం మార్చేస్తుంటారు. ఏ వ్యాపారం కలిసి రాదు. అది కూడా సర్పదోషానికి ఒక సిమ్టమ్. ఓకే. అప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్లో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదనాయై నమః అనుకోవాలి. ఓకే. మీరు గమనించవచ్చు, ఎవరికైనా బాగా పెయిన్ఫుల్గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి, ఏమంటే మీరు మధుసూదనాయ నమః అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా. ఓకే. పెయిన్ఫుల్ ఉన్నా, లేకపోతే కొంతమందికి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు, అధైర్యంగా ఉంటారు. ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది. అంటే ఏమిటి, భయం వేస్తూ ఉంది. సర్పం యొక్క లక్షణం ఏంటి, అది అలర్ట్గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని. సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. అవునవును. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్లో మైండ్లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు. ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది, అలా అనమాట. అండ్ అలాగే మాటిమాటికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ, వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది, ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు. సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ డబ్బులన్నీ పోతాయి. అదేదో చూడండి, మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా, అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో పైదాకా వెళ్ళడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం, సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి. వచ్చి నేను ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా, ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకు నేను ఇలా వెంటాడుతుంది, దీనికి నువ్వేం కంగారు పడకు. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః అనే నామం ఉంది. ఇది కనుక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది, ఇంకొంచెం అయ్యేసరికి నేను చేరుకుంటాను సరే మళ్ళీ కింద పడుతున్నాను. అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిథి దేవత అని ఒకరు ఉంటారు, త్వరితాదేవి. ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది. అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా సర్పదోషం వల్లే ఏర్పడుతుందమ్మా. మానసిక రుగ్మతలు, ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు, ప్రతి దానికి ఇదైపోతున్నాడు, సర్పదోషం అనమాట అది. దానికి ఏం చేయాలి అంటే, ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రావాలి, ఇది కూడా చెక్ చేసుకోవాలి. శని పాడయ్యాడా, బుధుడు పాడయ్యాడా, నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము, ఓం మనస్విని నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేయించడము, ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి జ్యోతి. కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ, సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితాసహస్రనామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి. రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాలు కూడా మీకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.